పోలీసోళ్ళంటే అందరికొక భయం ఉంటది. ఆళ్ళ దాంట్లో గూడా కొంతమంది పబ్లిక్‌ను గట్ల భయపెట్టిస్తుంటారు. "అరేయ్! తురేయ్" అని కొడతారు. పైరవీలు లేకుండా, పైసలు లేకుండా పోయిన సామాన్యులనైతే మనుషుల లెక్కనే చూడరు. పురుగుల కంటే హీనంగా చూస్తుంటారు పబ్లిక్‌ను. ఇట్లా ఒక అపనమ్మకం బలంగా నాటుకుపోయింది అందరికీ. కానీ ఈ యూపీలా గోండు పోలీసులు మాత్రం గట్ల లేరుల్లా. ఆళ్ళు చేసిన పని చూస్తే మీకు సెల్యూట్ సారు అంటారు. పబ్లిక్ తోటి సెల్యూట్ కొట్టించుకునే పని చేసిరు కదా యూపీలో ఉన్న గోండా పోలీసోళ్ళు. ఇంటిల్లాదులను పోగొట్టుకున్న ఒక ఆడపిల్లకు పెళ్లి చేసి అన్నదమ్ములయ్యారు. గోండా జిల్లా ఎస్పీ సారే ఆ పెళ్లికి పెద్దయిండు. మహిళా పోలీసులే పెళ్లి పిల్లని తయారు చేసి మండపానికి తీసుకొస్తున్నారు చూడురి. పోలీసోళ్ళు చేసే పెళ్లిళ్ళు వేరే ఉంటాయి కానీ నిజంగా గిసొంటి పెళ్లిళ్ళు కూడా చేస్తారని మీకు అనుమానం రావచ్చు, అది సహజమే. అయితే ఇక్కడ పోలీసోళ్ళు చేస్తున్న పెళ్లి వెనకపోంటి పెద్ద విషాదమే ఉన్నది. నెలన్నర కింద ఈ పెళ్లిళ్ళ ఇంట్లో దొంగలు పడి పెళ్లి పిల్ల అన్న జీవి తీసిరట. పెళ్లి కోసం దాచిన బంగారం సొమ్ములు ఎత్తుకపోయారు. ఇక దాంతో ఆ బీద కుటుంబానికి దిక్కు లేకుండా అయిపోయింది. పాపం ఈ పెళ్లి పిల్ల అమ్మ నాయనలు ఇద్దరు ముసలోళ్ళేనట. ఇంటికి పెద్ద దిక్కు కొడుకే ఉండేనట. ఇక ఆయన జీవి తీసే వరకు ఇంటికి ఆదేరు లేకుండా అయిపోయింది. ఇక అలా పరిస్థితి మంచిగా లేదని తెలిసి పిల్లగానోళ్ళు పెళ్లి సంబంధం తెంచుకొని పోయిరట. ఈ సంగతి తెలిసినాక ఎస్పీ సార్కు కలుక్కు అన్నట్టు అయిపోయింది. ఎట్లయినా బీద కుటుంబానికి మనమంతా అండగా ఉండాలి, ఆడపిల్ల పెళ్లి చేసి పంపాలని డిసైడ్ అయిపోయిండు. పిల్లగానోళ్ళతోటి మాట్లాడి పోలీసులే దగ్గరుండి అన్నను పోగొట్టుకున్న ఆడపిల్లకు ధూమ్ ధామ్గా పెళ్లి చేసి సాగదోలిరు. అన్నట్టు యూపీలో ఇటువంటి దొంగ పనులు చేస్తే వాళ్ళకు నెక్స్ట్ బర్త్డే ఉండదు కదా. ఇక ఒక నిరుపేద కుటుంబాన్ని దోసుకొని అలా బతుకులను శిల్లంకాలం చేసిపోయిన దొంగల ముఠాల 6 ఇద్దరిని ఎన్కౌంటర్లా కథం చేసిరు పోలీసులు. ఇక ఇంత భూమికి భారం తగ్గించిరట. ఇంకో 4 అరెస్ట్ చేసి ఇక జైలు వేసిరట.